దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ప్రతి సంవత్సరము అమ్మవారి విగ్రహాన్ని ఎగ్జిబిషన్ సొసైటీ సిబ్బంది ఆధ్వర్యంలో నెలకొల్పుతారు. నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో నెలకొల్పిన అమ్మవారి విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ఆబిట్స్ ఏసీపీ చంద్రశేఖర్ తో పాటు బేగం బజార్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విగ్రహంపై దాడి చేసిన దుండగులను పట్టుకొని కఠినంగా శిక్షించాలని పలు హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నారు. సొసైటీ మొత్తం సమస్యలే ఫుల్ సెక్యూరిటీ ఇస్తారు. మళ్ళీ అమ్మవారి ఇంత పెద్ద విగ్రహం తప్పు జరిగితే ఎమ్మడుండి పట్టుకొని అది తీసుకోపోతారు. జై శ్రీరామ్. నవరాత్రి ఉత్సవాలు ఎంతో పవిత్రమైన ఉత్సవాలు. కానీ అలాంటి పవిత్రమైన ఉత్సవాలకు హిందువులకు ఆరాధ్య దైవమైన అమ్మవారి విగ్రహాన్ని ఎగ్జిబిషన్ గ్రౌండ్లో గుర్తు తెలియని వ్యక్తులు నిన్న రాత్రి వచ్చి ధ్వంసం చేశారు. అమ్మవారి చెయ్యి విరగొట్టిరు, అమ్మవారి పులి సింహాన్ని ఇరగొట్టిరు, వాహనమైన సింహాన్ని ఇరగొట్టిరు, అమ్మవారి చీరని లాగేసి ఎదురుగున్న అగ్నిగుండం ఏ హోమం చేస్తామో ఆ హోమంలో పడేసిరు. అలాగే దీపం, అఖండ దీపం 9 రోజులుగా ఏదైతే అమ్మవారికి మనం పూజ చేసుకుంటే భక్తి శ్రద్ధలతో పూజ చేస్తామో ఆ దీపాన్ని మరియు అక్షింతలు వేసే ఆ వృక్షాన్ని కూడా ధ్వంసం చేసిర్రు. బ్యారికేడ్లు దన్నిర్రు, లైట్లు వల్ల కొట్టిర్రు, సీసీ కెమెరాలు ఉంచేసారు. ఇక మనం హైదరాబాద్లో ఉంటున్నామా లేకపోతే ఇక్కడ ఇస్లామిక్ రాజ్యంలో ఉంటున్నాం? మరి ఇంత అన్యాయమా? ఎప్పుడు చూడు నవరాత్రి ఉత్సవాల్లో ఎక్కడనో ఒక చోట అమ్మవారి విగ్రహాలు ధ్వంసం చేయడం ఇది ఆనవాయితీగా జరుగుతుంది. గత ప్రభుత్వంలో జరిగింది, ఇప్పుడు ఈ ప్రభుత్వంలో కూడా జరుగుతుంది. ఇక్కడికి వచ్చి అడగంగానే పోలీస్ వాళ్ళు వచ్చి మొత్తం సాఫ్ చేసేసి అసలు ఏం జరగనట్టే చేస్తారు. ఉల్టా మేము అడిగితే మమ్మల్ని బయటికి పొమ్మంటారు, లేకపోతే మమ్మల్ని తీసుకొని లోపలిస్తా అంటారు. హిందూ బంధువులకు అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా, దయచేసి ఏ అమ్మవారికి అయితే మనం కఠినంగా దీక్షతో పూజ చేస్తామో ఈరోజు ఆ అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేసారు. దయచేసి అందరూ కూడా ఎగ్జిబిషన్ గ్రౌండ్ దగ్గరికి రావాల్సిందిగా కోరుతున్నారు. मूर्ति को पटके जैसा और तो झुकाए तो भी दिखता ना ना। దీపం